చచ్చిన శవాలుగా మారారు. కారణం ఏమిటి? ఆంతర్య యుద్ధం. తెల్లారు లేచేసరికి యుద్ధం ముగించేశాడు దేవుడు. ఒక అద్భుతం జరగబోతుంది మీ జీవితంలో. ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. ఇక మీ చేతులకు పని లేదు. ఆమెనంటే దానికి కూడా మీ నోటికి పని లేదుగా. ఇక మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. మీరు యుద్ధాలు చేయవలసిన అవసరమే లేదు. నోటి మాటతో ఎవరిని ఏమి అనాల్సిన మాట లేదు. దూరాన ఉన్నవారు గుర్తించండి, పల్లెల్లో ఉన్నవారు కళ్ళల్లో కారం కొట్టాల్సిన అవసరం అసలే లేదు. చేతుల్లో వస్తువులు పెట్టుకొని గొడవ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీకు తెలియకుండానే దేవుడు నీతో యుద్ధము చేసే వారితో నా దేవుడే యుద్ధము చేయబోతూ ఉన్నాడు.